నరసరావుపేటలో బీజేపీ ఆఫీసులో మీడియా సమావేశంలో 2026-27 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ యువశక్తి బడ్జెట్ అని పలువురు కొనియాడారు. బడ్జెట్లోని అంశాలను క్షేత్రస్థాయిలో తెలియపరచడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026-2027 బడ్జెట్ని ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ యొక్క విశ్లేషణ, బడ్జెట్ మీద అనేక అంశాలు గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి పల్నాడు జిల్లాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ గారు ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేశారు. బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అనేక అంశాల గురించి, ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టేటటువంటి ప్రతి బడ్జెట్ కూడా ఆశాజనకంగా, అద్భుతంగా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే సాధ్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క బడ్జెట్ని కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు యువశక్తి బడ్జెట్గా వారు కొనియాడారు. దాని యొక్క విశ్లేషణ, అనేక అంశాలు ఏమేమి బడ్జెట్లో ప్రవేశపెట్టారనేది కూడా ఇప్పుడు మన ఈ యొక్క కార్యక్రమానికి ప్రెస్ కాన్ఫరెన్స్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి యశ్వంత్ గారు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవ భారతీయ జనతా పార్టీ ఆదేశాల ప్రకారము 26-27 బడ్జెట్ యొక్క ముఖ్యాంశాలని ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజేయడం, అలాగే బడ్జెట్లోని అంశాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడము మా పార్టీతో పాటు ప్రజలకు కూడా తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి 1వ తారీఖు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా భారతదేశం ఒక అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే మనం అందరం చూస్తుంటాం, అమెరికాతో మన యొక్క వ్యాపార సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితి. డొమెస్టిక్ అంటే అంతర్గతంగా భారతదేశంలో మనం యొక్క వినియోగాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి, ఆర్థిక సుస్థిరత సాధించాల్సిన పరిస్థితి, సంస్కరణలు పెంచుకోవాల్సిన పరిస్థితి, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి సాధించి వారిని దేశం యొక్క ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టాల్సిన పరిస్థితుల్లో వికసిత భారతదేశం కోసం, ఆత్మనిర్భర భారతదేశం కోసం ఒక సదుద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు ఇది 9వసారి సగర్వంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ని మేము చాలా కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో ఆహ్వానిస్తున్నాం. వారు ఒక్కరే కాదండి, ఫైనాన్స్ సెక్రటరీ అనురాధ ఠాకూర్ గారు కూడా ఈ బడ్జెట్ యొక్క తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహిళల చేత తయారు చేయబడిన బడ్జెట్. భారత స్వతంత్రం వచ్చిన తర్వాత 80వసారి ఇది ప్రవేశపెట్టబడింది. ఈ రకంగా చూసుకుంటే ఈ బడ్జెట్ తయారు చేయబడింది కర్తవ్య భవన్, కొత్తగా మనం సెక్రటేరియట్ ఒకటి ఢిల్లీలో కట్టుకోవడం జరిగింది మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఆ యొక్క ప్రాంగణం నుంచి 3 కర్తవ్యాల దిశగా 3 కర్తవ్యాలను సాధించాలనే ఒక సంకల్పంతో ఈ బడ్జెట్ను మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఈ బడ్జెట్లో 53 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఒక ఎస్టిమేట్తో ప్రవేశపెట్టడం జరిగింది.